హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్పెషల్ పచ్చిమిర్చి గోంగూర పచ్చడిని 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ పచ్చిమిర్చి గోంగూర పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. దీని రుచి జన్మలో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పల్లెటూరి స్పెషల్ పచ్చిమిర్చి గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర ఆకుల్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసి తీసుకున్నాను. అయితే ఈ పచ్చడి చేసుకోవడం కోసం ఖచ్చితంగా ఇలా ఎర్రకాడలు ఉండే గోంగూరనే తీసుకోవాలన్నమాట. ఎర్రకాడ ఉండే గోంగూర అయితేనే బాగా పుల్లగా ఉంటుంది. పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పుల్లటి గోంగూర వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. కొన్ని గోంగూరకి కాడలు చూసారా ఇలా తెల్లగా వస్తాయి. ఇలా తెల్ల కాడలు ఉన్న గోంగూర ఈ పచ్చడికి అస్సలు పనికిరాదు. ఖచ్చితంగా ఎర్ర కాడలు ఉండే గోంగూరనే తీసుకోండి. సో ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్న పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఒకవేళ మీరు వాడే పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటే ఇంకొంచెం పెంచుకొని కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చిని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి పైన తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. సో పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి మనం శుభ్రంగా కడిగిన ఈ గోంగూర ఆకులన్నీ కూడా వేసేసుకోండి. గోంగూర వేసిన వెంటనే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ ఇది వేగే కొద్దీ చాలా తక్కువగా అయిపోతుంది అనమాట. గోంగూర ఆకుల్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి గోంగూరని లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఇందులో అస్సలు నీళ్ళు వేసుకోవద్దు. మనం పెట్టిన మూత నుంచి వచ్చిన ఆవిరితోనే ఈ గోంగూర చక్కగా మగ్గిపోతుంది అనమాట. నూనెలో మాత్రమే గోంగూరను మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి గోంగూరను మగ్గించుకోండి. సో మొత్తానికి ఒక 3-4 నిమిషాలకే గోంగూర చూసారా ఇలా చక్కగా మగ్గిపోతుంది అనమాట. గోంగూరని సరిగా మగ్గించుకోలేదనుకోండి పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా చక్కగా గోంగూరని వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి గోంగూరని కొద్దిగా చల్లారనివ్వండి. సో గోంగూర కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మగ్గించుకున్న ఈ గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకొని జస్ట్ పల్స్ మోడ్లో ఒక్క తిప్ప అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు. జస్ట్ అలా మిక్సీని ఆన్ చేసి ఆఫ్ చేస్తే చక్కగా కలిసిపోతుంది అనమాట. మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అందరికీ రోళ్ళు అవైలబుల్గా ఉండవు కదా, అందుకని నేను మిక్సీ జార్లో చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఉంది అసలైన టేస్ట్. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత కూడా జస్ట్ ఒక్కసారి మిక్సీని అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. మిక్సీని ఆన్ చేసిన తర్వాత ఎక్కువసేపు రన్ చేయొద్దు, జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. అంటే మనకి ఉల్లిపాయ కొంచెం కచ్చా పచ్చాగా కనిపించాలన్నమాట, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అదే రోట్లో అయితే మనకి చెప్పాను కదా ఈ పచ్చడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మిక్సీలో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, బట్ మీరు మాత్రం మిక్సీలో వేసుకునే వాళ్ళు జాగ్రత్తగా జస్ట్ ఒక్కసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసి మాత్రమే చూసారా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కనపడే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర పచ్చడిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఇలా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకున్నప్పుడు నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు ఇంత నూనె ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే
ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ గోంగూర పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకోండి. ఫస్ట్ నూనె వేసిన వెంటనే మీకు నూనె ఎక్కువగా అయినట్లుగా అనిపించవచ్చు, బట్ గోంగూరని ఈ తాలింపుతో పాటు కలుపుకుంటూ ఉంటే నూనె మనకి తగ్గిపోతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని ఒక్కసారి తిని చూడండి, నిజంగా అమృతంలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటేనే ఆ రుచిని చెప్పగలము. ఇక్కడ మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.